మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన మరి దేవుడు ఆమోసు ద్వారా ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి తీర్పును ప్రకటన చేస్తూ వారి యొక్క క్రియలను నేను మర్చిపోను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నిన్నటి దినాన మనం దేవుడు ఏ ఏ కార్యాలు మర్చిపోవడం అనే విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరి మన జీవితాలలో అన్యాయము దోపిడీని దేవుడు మర్చిపోడు. అలాగే ప్రేమతో చేసే సేవను దేవుడు మర్చిపోడు. అదేవిధంగా దాన ధర్మాలను, అలాగే పేదల ఎడల కనికరాన్ని దేవుడు మర్చిపోడని, ప్రార్థన కన్నీళ్లను దేవుడు మర్చిపోడని నిన్నటి దినాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ భాగంలో నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క ఆమోసు గ్రంథం 8వ 7వ యాకోబు యొక్క అతిశయస్పదముతోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రమాణం అంటే, వారి క్రియలను నేను ఎన్నడను మర్చిపోను అని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు న్యాయమైన తీర్పు తీర్చువాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు, న్యాయంగా తీర్పు తీర్చేవాడు. వారి కార్యములను దేవుడు వారు చేసే అన్యాయమును, దోపిడిని, వారు చేసే కార్యములన్నీ కూడా దేవుడు మర్చిపోడు. కానీ మరి ప్రతి కార్యానికి తగిన తీర్పు ఇస్తాడు ఆయన. దేవుడు ప్రతి కార్యానికి కూడా తగిన తీర్పు ఇస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చేవాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్యాయంగా తీర్పు తీర్చేవాడు కాదు. లేఖన భాగంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో అపోస్తలుడైన పౌలు రోమా సంఘముతో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం చేసే ప్రతి క్రియలు కూడా, ప్రతి కార్యాలు కూడా దేవుడికి తెలుసు. ఆయన మరి ప్రతి వానికి నువ్వెవరైనా సరే, ప్రభుని ఎరిగావా ఎరగలేదా, దేవుని వెంబడిస్తున్నావా లేదా, రక్షించబడ్డావా లేదా, నువ్వెవరివైనా సరే కానీ దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను కూడా మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో నుంచి 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, అక్కడ కూడా దేవుని మాటలు జ్ఞాని అయిన సొలొమోను రాసిన మరి ప్రసంగి గ్రంథములో నుంచి కొన్ని మాటలను 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దేవుడు తప్పకుండా ఆయన తీర్పు తీర్చేవాడు, న్యాయమైన తీర్పు తీర్చేవాడు, అన్యాయంగా కాదు. ఈ లోకంలో మనుషులు అన్యాయంగా తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడు మాత్రము న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చువాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండోదిగా గమనించినట్లయితే, తగిన సమయంలో దేవుడు తీర్పునిస్తాడు. రెండోదిగా గమనించినట్లయితే, దేవుడు సమస్త కార్యాలను గమనిస్తాడు. గమనించండి, ఆనాటి కాలంలో ఉన్న ధనికులు, గొప్పవాళ్ళు పేదల విషయంలో ఎలాంటి మరి వాళ్ళ వైఖరి ఎలా ఉందో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వారు చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి అవినీతి ఉందో, అక్రమం ఉందో, అన్యాయం ఉందో దేవుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు సమస్తమును కూడా ఆయన గమనించేవాడిగా ఉన్నాడు. దేవుడికి మరుగు చేయబడింది ఏదీ లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా,
మనం చేసే ప్రతి కార్యాలను కూడా దేవుడు ఆనాటి కాలంలో వ్యాపారస్తులు పేదల ఎడల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి బిడ్డరా, దేవుడు మంచి చెడు పనులన్నీ కూడా మనం చేస్తున్న మంచి చెడు పనులన్నీ కూడా దేవునికి తెలుసు. ఏది ఆయన దృష్టికి మరుగై ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన దృష్టికి ఏది కూడా మరుగై ఉండదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని స్వస్థము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నామో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదే. ఉదయకాల సమయంలో గమనించినది ఏం బిడ్డారా, అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట, మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నామో ఆయన దృష్టికి అంట సమస్తములు కూడా మరుగులేక తేటగా ఉందంటండి దేవుని దృష్టికి. చూడండి, అక్కడ లేఖన భాగంలో మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు హెబ్రీ సంఘానికి, ఆయన దృష్టికి, దేవుని దృష్టికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టి మరి మార్పు చెందవచ్చు. ఒక్కోసారి బాగా కనపడుతుంది, ఒక్కోసారి కనపడదు. దృష్టి లోపాలు ఎన్నో ఉంటాయి మనుషుల జీవితంలో, కానీ దేవునికి అలాంటిది లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు మనుషుల్లాగా ఉండేవాడు కాదు. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదంట. మనం ఎలా వ్యాపారం చేస్తున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, మరి ధనికులు ఎల్లా, పేదవారి ఎల్లా, దరిద్రులు ఎలా, మనం ఎలాంటి వైఖరిని మరి కలిగి ఉంటున్నామో ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి కనబడతాయని ఆయనకి సమస్తము కూడా తేటగా ఉన్నది, తేటగా కనపడుతుందంట దేవునికి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చెబుతున్నాడు, దేవుని మాటలు గమనించినట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, యెహోవా కన్నులు. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా కన్నులు, సామెతలు 15:3 వచనంలో చూసినట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చాలామంది అనుకుంటాం మనకు కొన్నిసార్లు దేవుని కన్నులు మందిరం మీద మాత్రమే ఉంటాయండి, దేవుని కన్నులు దేవుని బిడ్డల మీద మాత్రమే ఉంటాయండి అనుకుంటాం మనం. మన ఆలోచనలు అలా ఉంటాయి. ఆయన అందరిని చూసేవాడు కాదనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, ప్రతి దాని మీద ఆయన ఉంటాడు. ఆయనకు కనబడిందంటే ఏది లేదు, ఆయనకి అన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును కూడా గమనిస్తాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, మన నడకలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం చేస్తున్న వ్యాపారములు ఎలా ఉన్నాయి, మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, వ్యాపారంలో మరి మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా, దరిద్రుల విషయంలో ఎలా ఉంటున్నామో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చూడండి, అక్కడ దేవుని వాక్యం గమనించినట్లయితే, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడు పనులు చేసేవాళ్ళని, మంచి పనులు చేసేవాళ్ళని, మంచి వ్యాపారం చేసేవాళ్ళని, చెడు వ్యాపారం చేసేవాళ్ళని, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళని, బాధ పెట్టేవాళ్ళని, అందరన్నీ కూడా దేవుని కను దృష్టికి మరుగు చేయబడినది ఏదీ లేదు. ఆయన మంచోళ్ళని మాత్రమే చూసేవాడు కాదు, ఆయన చెడ్డోళ్ళని మాత్రమే చూసేవాడు కాదు, అందరినీ చూస్తాడు. ఆయన అందరినీ చూస్తాడు, మన అందరినీ గమనిస్తాడు. ఆయన గమనించే దేవుడు. నోవాహు కాలంలో ప్రజలందరినీ కూడా ఆకాశం నుండి చూసినప్పుడు అందరూ కూడా చెడిపోయారంట. వాక్యం చెబుతుంది, ప్రతి వాడును చెడిపోయాడని బైబిల్ చెబుతాం. నోవాహు ఒక్కడే మంచిగా యెహోవా కనుదృష్టి యందు దయ కలిగి మరి దయ పొందుకున్నట్లు, కృప పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గమనిస్తాడు, సమస్తాన్ని గమనిస్తాడు, ఆయన పరిశీలన చేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము.
ఈరోజు దేవుడు చూడనే విషయం అనుకొని చాలామంది భయం విడిచి నడుచుకుంటా ఉన్నారు. దేవుడు చూడండి, మనం రహస్యంలో చేసేవి, మనము చీకట్లో చేసేవి ఎవరికి తెలుస్తేలే అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన కన్నులు చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. చూస్తూనే ఉంటాయి అంటండి. చూస్తాయి అంటే ఇంకా జరగల, చూడొచ్చేమో అంటే అనుమానంతో కూడింది. చూచుచుండును అంటే చూస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. దేవుని కన్నులు చూస్తూనే ఉంటాయి. కనుక దేవుని బిడ్డారా, మంచి చెడు పనులన్నీ కూడా దేవునికి తెలుసు. మనం చేసే మంచి పనులు చెడు పనులన్నీ కూడా దేవునికి తెలుసు. ఎలా ఉంటున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా మన ప్రవర్తన ఉందో, మన క్రియలు ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఆయన దృష్టికి మరుగు చేయబడినవి కావని విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు సమస్త కార్యాలను గమనిస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో, అన్యాయం చేసిన వారు తప్పించుకోలేరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి. ఎవరికైతే అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారో, కుటుంబీకులకు అన్యాయం చేస్తున్నావా, సంఘస్థులకు అన్యాయం చేస్తున్నావా, సమాజంలో అన్యాయం చేస్తున్నావా, వ్యాపారంలో అన్యాయం చేస్తున్నావా, దేవుని బిడ్డలారా మరి పేదల విషయంలో అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటున్నావా, దిక్కులేని వారికి ఎవరు అండదండ లేని వాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటున్నావా? ఎవరైతే అన్యాయము చేసే వ్యక్తులుగా ఉంటారో వారు తప్పించుకోలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, అన్యాయము చేసేవారు తప్పించుకోలేరు. నువ్వు ఎవరికి చేస్తున్నావో, నీ అన్నగా చేస్తున్నావా, నీ అక్కగా చేస్తున్నావా, నీ తమ్ముడికి చేస్తున్నావా, నీ చెల్లికి చేస్తున్నావా, లేదా ఇరుగు పొరుగు వారికి చేస్తున్నావా, పేదలకు చేస్తున్నావా, దరిద్రులకు చేస్తున్నావా, దిక్కులేని వారికి చేస్తున్నావా, నువ్వు అన్యాయం చేసినా కానీ దేవుని చేతిలో నుండి ఎవడు తప్పించుకోలేడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాటలు ఈ విధంగా తెలియజేయ: దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు ధనం ఉంది, నాకు మరి బలగం ఉంది అనుకొని నువ్వు నేనేదైనా చేయగలను అని నువ్వు అనుకున్నట్లయితే తప్పకుండా అన్యాయము ఎవరికైతే నువ్వు చేస్తున్నావో అన్యాయము చేసేవాళ్ళు తప్పించుకోలేరు. దేవుడు అన్నాడు, వాని దోచుకొని వాని ప్రాణమును నేను యెహోవా దోచుకుంటాడు, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. నువ్వు ఎవరికైతే అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటున్నావో, నీ ఉద్యోగంలోనా, నీ కుటుంబంలోనా, నీ వ్యాపారంలోనా, నీ పని స్థలాల్లోనా ఎవరికి నువ్వు అన్యాయం చేస్తున్నావు, అటువంటి వాళ్ళు దేవుని నుండి తప్పించుకోలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఆయన వారి ప్రాణమును ఆయన మరి దోచుకొని వారి ప్రాణమును ఆయన దోచుకుంటాడు. నువ్వు ఎవరికైతే అన్యాయం చేసి దోచుకుంటున్నావో, ఎవరికైతే నన్ను అడిగేవాళ్ళు లేరు, మరి దిక్కులేని వాళ్ళు అడిగేవాళ్ళు లేరనుకొని నువ్వు దోచుకొని, నీకు అవకాశాన్ని బట్టి నువ్వు దోచుకొని నువ్వు సమకూర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు అన్యాయం చేసిన వాళ్ళని తప్పించుకోలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దోచుకుని వారికి అన్యాయం చేసే వారికి దేవుని రాజ్యములో స్థానము లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు. కొరింథీ సంఘముతో మరి పౌలు మాట్లాడుతూ చెబుతున్న మాటలను మనం గమనించినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, అన్యాయస్తులు దేవుని రాజ్యము వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, మరి దూషకులైనను, దోచుకొని వారైనను అన్యాయస్తులు, దోచుకునేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని
బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నువ్వు ఈరోజు మరి దేనిలో నువ్వు అన్యాయం చేస్తున్నావో నాకైతే తెలియదు. అన్యాయం చేసేవాళ్ళు తప్పించుకోలేరనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చువాడు. రెండోదిగా దేవుడు సమస్త కార్యాలను గమనిస్తాడు. మూడవదిగా అన్యాయం చేసిన వారు తప్పించుకోలేరు. ఎవరినైతే నువ్వు అణిచివేస్తున్నావో, ఎవరినైతే దోచుకుంటున్నావో, ఎవరినైతే మోసం చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. వాటికి తగిన తీర్పు దేవుడు ఇస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో వాక్యమిడిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయమైన తీర్పు తీర్చవాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు సమస్త కార్యాలను గమనిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. అన్యాయం చేసేవాడు తప్పించుకోలేరని, అన్యాయం చేసే వాళ్ళకి పరలోక రాజ్యం లేదని, దోచుకునే వారిని దేవుడు వారి ప్రాణమును దోచుకుంటాడనే విషయాన్ని గుర్తెరిగి, భయం కలిగి, భక్తి కలిగి, మరి దేవునికి మరి అనుకూలంగా దేవుడు మనకి ఇచ్చిన మరి సామర్థ్యమును బట్టి దరిద్రులకు, పేదవాళ్ళకు సహాయం చేసే వ్యక్తులుగా మరి ఉంటూ దేవుని ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.